బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ అరుణ. ఈరోజు అయితే నేను మరొక వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చేసుకునే వంట కోడిగుడ్లు పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనం కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. నేను ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది ప్రస్తుతం ఇప్పుడు దీంట్లో నేనైతే మనకి కోడిగుడ్లు వేయించుకోవడానికి సరిపోతుంది ఈ ఆయిల్. దీంట్లో మనం కొంచెం అంటుకోకుండా నీట్గా వేగటం కోసం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం చిటికెడు పసుపు వేసుకుని నేనైతే ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నాను. ఈ 5 కోడిగుడ్లు ఇప్పుడు ఈ ఆయిల్లో వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం తీసుకున్న ఈ కోడిగుడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోండి. మీకు వేయించుకోవడం ఇష్టం ఉండి తినేవాళ్ళైతే ఇలా చేసుకోండి. లేదంటే మనం ఉడికించిన గుడ్లకైనా ఘాట్లు పెట్టి వేసుకున్నా బాగానే ఉంటుంది. మేమైతే ఇలాగే తింటాము. ఈ కోడిగుడ్లు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటాను. నేనైతే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా రెడ్ కలర్లో వచ్చేటట్టు వేయించేసుకున్నాను. ఇవి ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇవి వేయించి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో నేనైతే సన్నగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకుని ఇవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇవి కూడా బాగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేయించేసుకుంటే మంచి గ్రేవీగా చాలా రుచిగా ఉంటుంది కూర. ఇవి నూనె వేసి తిప్పేసుకొని ఒకసారి మనం మూత పెట్టి మగ్గించేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. మనం ముందుగా ఆయిల్లో వేసి ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత కొంచెం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాయి కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం గళ్ళుప్పు, ఇవి బాగా రెడ్ కలర్లోనే వేగనివ్వండి. అప్పుడే కూర మరింత టేస్ట్గా, అలాగే మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ. మనం ఈ ఉల్లిపాయలు ఎంత బాగా అయితే వేయించుకుంటామో దాంట్లోనే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకాసేపు మళ్ళీ కొంచెం దీంట్లో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి ఇవి కూడా మగ్గిపోయేంత వరకు మగ్గించేసుకోవాలి. మూత పెట్టేసేయండి, త్వరగా మగ్గిపోతాయి. నేనైతే ఉప్పు వేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టయితే ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గించేసుకున్నాను. మనం ఇంతకుముందు గుడ్లు వేయించేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడినంత పసుపు వేసుకోవాలి. కర్రీకి సరిపడినంత పసుపు వేసుకోండి, ఇప్పుడు సరిపోతుంది. నెక్స్ట్ మనం దీంట్లోనే కొంచెం కరివేపాకు ఫైనల్లో మళ్ళీ కొంచెం వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే దీంట్లోకి కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి.
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మనకి తొందరగా ఉల్లిపాయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం దగ్గరే ఉండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇది కొంచెం వేగిపోయింది కదా, నేనైతే ముందుగా 1 కేజీ రొయ్యల్ని ఇలా ఒలిచేసుకుని క్లీన్ చేసి వీటిలో ఉన్న నల్ల పేగ అనేది కూడా తీసేసానండి. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని ఇప్పుడు ఈ రొయ్యలు కూడా మనం దీంట్లోనే వేసి ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇవి కూడా బాగా ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ని బాగా రిలీజ్ అయ్యి ఇవి కూడా బాగా వేగిపోయేంతవరకు మూత పెట్టి మనం తీసుకున్న పచ్చిరొయ్యలు కూడా బాగా వేగిపోయి ఇలా ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదా, నేను దీంట్లో ఇప్పుడు ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న ములక్కాయలు అలాగే టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఒక 3 టమాటాలు తీసుకున్నాను, 2 ములక్కాయలు తీసుకున్నాను. ఇవి కూడా వేసుకుని వండుకుంటే సామిరంగా సూపర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసేయండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడు ములక్కాయ పచ్చిరొయ్యలు తెలుసు కానీ నాకు కోడిగుడ్లు ములక్కాయ కర్రీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అలానే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అని చెప్పి ఎక్కడో కాపీ కొట్టి అయితే నేను చేయట్లేదండో. ఇది ఓన్లీ నా ప్రాసెసింగ్ మాత్రమే, నేను ఎవరి దగ్గర కాపీ కొట్టలేదు. అలానే ఏ యూట్యూబ్ వీడియోలు కూడా నేను చూడలేదు. అంటే నేను ఎప్పుడు పచ్చిరొయ్యలు అలాగే ములక్కాయ కర్రీ చేస్తాను. అలాగే మనం కోడిగుడ్లు ములక్కాయ కర్రీ కూడా చేసుకుంటాం కదా, అది ఇది కలిపి చేయడమే, ఇదేమంతా పెద్ద ప్రాసెస్ కాదని చెప్పి నేనే నా ఓన్గా ట్రై చేస్తున్నాను. టేస్ట్ ఎట్లా వచ్చిందో కంపల్సరీ మీకు చెప్తాను. ఇది మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ములక్కాయలు టమాటాలు వేసుకున్న తర్వాత ఈ టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు నేనైతే బాగా మగ్గించేసుకున్నాను. మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టి అయితే బాగా మగ్గించేసుకున్నాను. మనం తీసుకున్న ఈ టమాటాలు ఇంకా ములక్కాయలు కూడా బాగా ఇలా గ్రేవీగా అయిపోయాయి కదా. ఇప్పుడు మనం కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్లు తీసుకుంటున్నాను కారం. ఒక 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. ఇది కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం అంతా బాగా కలిసేంత వరకు కట్ చేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఈ కారం కూడా కర్రీలో బాగా మిక్స్ అయిపోయింది కదా. నేనైతే ముందుగానే మనకి కోడిగుడ్లు అయినా ములక్కాయ కూర అయినా చింతపండు పులుసు అవసరం కదా, నేను ముందుగానే చింతపండు పులుసు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ చింతపండు పులుసు అంతా ఈ కర్రీలో పోసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కొంచెం కర్రీ గ్రేవీగా రావాలి కాబట్టి నేను చింతపండు పులుసు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అంతా పోయకుండా లాస్ట్లో కొంచెం వదిలేసేయండి. తుక్కు ఇసుక అదేమైనా ఉంటే మనకి కర్రీలోకి వెళ్లకుండా ఉంటుంది. ఇది ఒక్కసారి కర్రీ మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఇంకా మూత పెట్టి మనకి ఎంత గ్రేవీ అయితే సరిపోతుందో అప్పటి వరకు కర్రీని కుక్ చేసుకుంటే మనకి వేడివేడిగా పచ్చిరొయ్యలు కోడిగుడ్ల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఇప్పుడు మూత పెట్టి నేను కర్రీ అయితే ఉడికించేసుకుంటాను. ఇది మనకి ఒక్కసారి ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి ఘాట్లు పెట్టుకుని వేసేసుకుంటే పులుసులో మనకి బాగా ఉడికి టేస్ట్గా ఉంటాయి కోడిగుడ్లు కూడా. ఈ కూర ఒక పొంగు వరకు అయితే ఉడుకు పట్టేసింది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న, కట్ చేయటం అంటే బాగా కాదు, కొంచెం కట్ అవ్వనట్టు కోడిగుడ్లు నేనైతే అడ్డంగా కొంచెం మనం వేసుకున్న ఉప్పు కారం అవన్నీ వెళ్ళడానికి ఘాట్లు పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు కర్రీలో వేసేసుకుంటే మనకి ఉప్పు కారం పులుపు అనేవి బాగా ఈ కోడిగుడ్లకు కూడా పట్టుకుని తింటుంటే చాలా టేస్టీగా కోడిగుడ్లు కూడా చాలా బాగుంటాయి. ఇది ఇంకా కొంచెం ఎక్కువ పులుసు ఉంది కాబట్టి ఇది ఇంకొంచెం చిక్కగా పడేంత వరకు నేను ఉడికించేసుకుంటాను.
మూత పెట్టి కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించేసుకుంటే మనకి పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పచ్చి రొయ్యలు కోడిగుడ్లు. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం ముందుగా కొంచెం వేసుకున్నాం కరివేపాకు, లాస్ట్లో మళ్ళీ వేసుకుంటానని చెప్పాను కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు, అలాగే నేను ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇది కూడా ఫైనల్గా కర్రీ మొత్తం వేసేసుకుని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. ఇది ఇలా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు అలా ఈ కర్రీకి రెస్ట్ ఇచ్చేసి తింటే కర్రీ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత నేను ఇంకొకసారి చూపిస్తాను. వేడివేడిగా కొంచెం అన్నం, ఫైనల్లీ మన కర్రీ అయితే అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇప్పుడు నేనైతే వేడివేడిగా అన్నంలోకి కర్రీ వేసుకుని తినేస్తాను. కొంచెం ఒక కోడిగుడ్డు, ములక్కాయలు, అలాగే ఇంకా కొంచెం గ్రేవీ, ఫైనల్లీ మనకి రొయ్యలు కూడా వేసేసుకుని కమ్మగా ఇప్పటికైతే నేను ఇలా నా భోజనం ఇలా అయిపోయింది. ప్లీజ్ మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే చూస్తూనే ఉండండి రీతు రెడీమేడ్స్ అండ్ వ్లాగ్స్. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. బై.